మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ ధరణి కమిటీతో కీలక భేటీ నిర్వహించారు. ఇక ధరణి కమిటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ధరణి కమిటీ ఏర్పాటు తర్వాత పలు కీలక మార్పులతో సూచనలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు అధికారులు. ధరణి చట్టం న్యూ రెవెన్యూ యాక్ట్ 2020లో మార్పులకు కమిటీ సూచించింది. ఇక పెండింగ్ లో ఉన్న 7 లక్షల సాదా బైనమా పేదల దరఖాస్తుల 5A చట్టంలో మార్పులు చేరున్నారు. దీంతో పాటు ధరణి చట్టంలో సుమారు 8 నుంచి 10 మార్పులను సూచించేందుకు ధరణి కమిటీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ ధరణి కమిటీలతో కీలక భేటీ నిర్వహించారు. ధరణి కమిటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఇక ధరణి కమిటీ ఏర్పాటు తర్వాత పలు కీలక మార్పులతో సూచనలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు అధికారులు. ధరణి చట్టం న్యూ రెవెన్యూ యాక్ట్ 2020లో మార్పులకు కమిటీ సూచించింది. ఇక పెండింగ్ లో ఉన్న 7 లక్షల సాదా బైనమా పేదల దరఖాస్తుల 5A చట్టంలో మార్పులు చేరున్నారు. ఇక దీంతో పాటు ధరణి చట్టంలో సుమారు 8 నుంచి 10 మార్పులను సూచించేందుకు ధరణి కమిటీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారంలో మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, ధరణి కమిటీ తోటి అయితే సమీక్షా సమావేశం కొనసాగుతున్నది. సచివాలయం వేదికగా జరుగుతున్నటువంటి ఈ యొక్క సమీక్షా సమావేశంలో ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి, అదేవిధంగా ధరణి కమిటీ సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ధరణి కమిటీ ప్రధానంగా కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిరాగానే ధరణి కమిటీకి సంబంధించినటువంటి ఒక కమిటీని వేయడం జరిగింది. ధరణిలో ఉన్నటువంటి లోపాలను, ధరణిలో ఉన్నటువంటి సమస్యలను గుర్తించి ఆ యొక్క సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఈ యొక్క కమిటీని వేసినటువంటి నేపథ్యంలోనే ఇప్పటివరకు కూడా ధరణి కమిటీ అయితే అనేక సందర్భాల్లో కూడా భేటీ కావడము, వివిధ సమస్యల్ని డైరెక్ట్గా ఇటు కలెక్టర్లతో సమీక్ష చేయడము, దాంతోపాటుగా వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి అధికారులతోటి కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరితో కూడా కొంత సమస్యలకు సంబంధించినటువంటి సారాంశాన్ని మొత్తం కూడా సేకరించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఒక మధ్యంతర నివేదిక ఇస్తుందని చెప్పి భావించినా కానీ మధ్యంతర నివేదిక అయితే ఇవ్వలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత అసహనానికి గురైనటువంటి పరిస్థితి. ఇటు ధరణి కమిటీని వేసినా కానీ ఇంతవరకు దాని మీద కొంత సమస్యను పరిష్కారం చేసే దిశగా ఆలోచనలు ఏమన్నా సూచనలు ఇస్తారని చెప్పేసి భావిస్తే దానిపైన ఎలాంటి సూచనలు ఇవ్వలేదని చెప్పేసి ఆ ప్రభుత్వం కొంత అసహనానికి గురైనటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో ఈరోజు కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని చెప్పేసి తొలుత ఈ ధరణి కమిటీ భావించిన కానీ దాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పేసి వెంటనే సమీక్ష సమావేశం నిర్వహించాలని చెప్పి ముఖ్యమంత్రి నుండి ఆదేశాలు జారీ చేయడంతో ఇటు ధరణి కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం జరిగింది. ఈ యొక్క సమీక్ష ప్రధానంగా దీనిపైన గత కొన్ని రోజులుగా, అంటే 70 రోజుల కాలంలో వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క ధరణి కమిటీ కొన్ని ఏదైతే సేకరించినటువంటి సమాచారానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి కొన్ని సూచనలు కూడా చేయడానికైతే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి భావించింది. దాంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మినిస్టర్కు ఈ యొక్క సమీక్ష సమావేశంలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రధానంగా ధరణి కమిటీ అయితే కొన్ని మార్పులు చేయాలని చెప్పేసి సూచనలు, సలహాలు అయితే ఇవ్వడం జరిగింది. ధరణి చట్టం 2020లో ఒక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఈ చట్టంలో కొన్ని మార్పులు చేయాలని చెప్పేసి సూచనలు చేసింది. గతంలో ఉన్నటువంటి వాటికి తోడుగా కొన్ని సూచనలు చేస్తే, అంటే సవరణలు చేస్తే బాగుంటుందని చెప్పేసి సూచనలు చేయడం జరిగింది. మరొకవైపు ఇటు భూ సమస్యలకు సంబంధించినటువంటి దరఖాస్తులను గతంలో ఆన్లైన్లో తీసుకునేది ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్లో కూడా తీసుకోవాలని చెప్పేసి ఒక సూచన అయితే చేయడం జరిగింది. మరొకవైపు ధరణి చట్టంలో ఉన్నటువంటి కొన్ని మాడ్యూల్స్లు చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇప్పటికే సుమారుగా 7-8 మార్పులు చేయాలని చెప్పేసి కూడా దానికి సంబంధించి ఒక సలహాలు, సూచనలు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. మరొకవైపు ధరణికి సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించి, అంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ధరణిని తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ ధరణి చట్టం స్థానంలో దీన్ని భూమాత పోర్టల్ని తీసుకురావాలని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే భావిస్తున్నది. ఈ భూమాత పోర్టల్ కూడా ఇది గతంలో ఇప్పుడు ధరణిని ప్రైవేటు సంస్థ నిర్వహిస్తుంది కాబట్టి
చెప్పి దీన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని చెప్పేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ని ఏ విధంగా అయితే రూపొందించి అటు దేశవ్యాప్తంగా కూడా ఈ సమగ్ర భూ సర్వేని చేస్తూ ఉన్నదో దానికి సంబంధించి ఈ యొక్క నిర్వహణ మొత్తం కూడా ఆ యొక్క సంస్థకి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వంకు ఆ సూచన చేసినట్టు తెలుస్తూ ఉంది. మరొక వైపు ఇటు రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి అనేక లోపాలను పరిష్కరించేందుకు గ్రామ స్థాయిలోని యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఎక్కడైతే తహసీల్దార్ పరిధిలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి సమస్యలను తహసీల్దార్ పరిధిలో, అదేవిధంగా డివిజన్లో ఉన్నటువంటి అక్కడ తహసీల్దార్ దగ్గర పరిష్కారం కానటువంటివి డివిజన్ స్థాయిలో ఆర్డీఓ దగ్గర అక్కడ కూడా పరిష్కారం కాకపోతే కలెక్టర్ స్థాయిలో జిల్లా స్థాయిలో కలెక్టర్ దగ్గర అక్కడ కూడా పరిష్కారం కాకపోతే సీసీఎల్లో పరిష్కారం ఈ విధంగా కూడా ఒక సూచన చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే అనేక వ్యయ ప్రయాసాల కోర్చి హైకోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రజలు అనేక వ్యయ ప్రయాసాల కోర్చి ఇబ్బందులు పడుతున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, తాత్సారం అవుతున్నది, సమయం మొత్తం వృధా అయిపోతుందని చెప్పేసి భావించినటువంటి ప్రభుత్వం ఆ దిశగా కూడా అడుగులేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఎక్కడైతే సమస్య పరిష్కారంతో అక్కడే సమస్యను పరిష్కరించాలని చెప్పి ఆ దిశగా కూడా అడుగులేయాలని చెప్పేసి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ప్రతి 2 నెలలకోసారి కూడా ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ యొక్క ధరణి కమిటీ అయితే ప్రభుత్వానికి సూచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ధరణి కమిటీ అయితే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఈ 2020లో ఉన్నటువంటి ఏదైతే కొత్త రెవెన్యూ చట్టం ఉందో దానికి కొన్ని సవరణలు చేస్తూ దాన్ని పొడిగించాలని చెప్పేసి తద్వారా ఈ యొక్క సమస్యలను అప్పటికప్పుడే కొన్ని శాశ్వతమైనవి కాకుండా దీర్ఘకాలం కాకుండా అప్పటికప్పుడు పరిష్కారమైనటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అందుకొరకే ఇటీవల కాలంలో ప్రభుత్వానికి ఒక మధ్యంతర నివేదిక ఇద్దామని చెప్పేసి భావించినా అది సాధ్యం కాకపోవడం మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే పరిష్కారమైనటువంటి సమస్యలను గుర్తించినట్టు తెలుస్తోంది. దీంతో ధరణిలో ఉన్నటువంటి ఇప్పటికే 119 లోపాలను గుర్తించినటువంటి ఈ యొక్క కమిటీ వీటినైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. కాబట్టి వీటిని పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం ఈ యొక్క లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నట్టు కొద్దీ ఈ మధ్యకాలంలో అప్పటికప్పుడు పరిష్కారం ఏంటంటే ఏమన్నా ఉన్నాయని చెప్పి ఆ దిశగా అడుగులేస్తూ ఉన్నది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత దీనిపైన మరింత ఈ యొక్క ధరణి పోర్టల్కి అయితే మరింత తుదిరూపం వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.